ప్రజలే దేవుని సంఘం, ఏర్పరచబడిన వారే యేసుక్రీస్తు దేహం. దేవుని ప్రజలే దేవుని సంఘం, ఏర్పరచబడిన వారే యేసుక్రీస్తు దేహం. సువార్త సేవ జరిగించే జత పనివారం, సాతానును ఓడించే దేవుని సైన్యం. సువార్త సేవ జరిగించే జత పనివారం, సాతానును ఓడించే దేవుని సైన్యం. స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, దాసుడని లేదు, స్వతంత్రుడని లేదు. స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, దాసుడని లేదు, స్వతంత్రుడని లేదు. క్రీస్తేసునందు మనమంతా ఒక్కటై మనవారి క్షేమముకై పోరాడుదాం. క్రీస్తు యేసునందు మనమంతా ఒక్కటై మనవారి క్షేమముకై పోరాడుదాం. దేవుని ప్రజలే దేవుని సంఘం, ఏర్పరచబడిన వారే యేసుక్రీస్తు దేహం. దేవుని ప్రజలే దేవుని సంఘం, ఏర్పరచబడిన వారే యేసుక్రీస్తు దేహం. క్రీస్తు యేసునందు అత్యంత ప్రియులైన నా సహోదరి సహోదరులారా, మీ అందరికీ మన ప్రభువు నామమున నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేయుచున్నాను. మీరంతా శారీరకంగాను ఆత్మీయంగాను క్షేమంగా ఉన్నారని భావిస్తూ మనవారు అనే ఈ కార్యక్రమానికి స్వాగతమును తెలియజేస్తున్నాను. మన తండ్రి అయిన దేవుని కృపను బట్టి ఈరోజు కూడా ఆత్మీయముగా అనేకమైనటువంటి దివ్యజ్ఞాన సంగతులను పరిశుద్ధ గ్రంథం నుండి వివరణాత్మకంగా నేర్చుకోవటానికి మీరంతా సిద్ధపడాలని నేను కోరుకుంటూ పాఠ్యాంశంలోనికి మిమ్మల్ని తీసుకుని వెళ్తున్నాను. ప్రియులారా, దేవునికి ప్రార్థన చేసిన వారు రక్షింపబడతారు. ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేసేవారు రక్షింపబడతారు అని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తోంది. ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువారెవరో వారు రక్షింపబడతారు. ఎందుకంటే పాపక్షమాపణ నొందడానికి, దేవునితో మాట్లాడటానికి, వారి యొక్క బ్రతుకును దేవునిలో తిరిగి కట్టుకోవడానికి వారు ప్రార్థన చేయాలి. పరలోకమందున్న తండ్రికి ప్రభువైన యేసుక్రీస్తు నామమున పరిశుద్ధాత్మ సహాయముతో ప్రార్థన చేయాలి. క్రైస్తవ భక్తి జీవితంలో ప్రార్థన ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుని ఉంది. ఎందుకంటే మన కన్న తండ్రితో మనం మాట్లాడగలిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశం ప్రార్థన ద్వారా దేవుడు మనకు కల్పించాడు. దేవుని గ్రంథంలో ఈ మాటను దేవుడు తెలియజేసిన తర్వాత, ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువారందరూ రక్షింపబడతారు, ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువారు ఎవరో వారు రక్షింపబడతారు అని తెలియజెప్పిన తర్వాత, అసలు ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయాలంటే కనుక వారికి విశ్వాసమును గూర్చిన అవగాహన ఉండాలి. వారు విశ్వాసులై ఉండాలి. పరలోకమందున తండ్రిని విశ్వసించాలి కదా, ప్రభువైన యేసును విశ్వసించాలి కదా, పరిశుద్ధాత్మను వారు విశ్వసించాలి కదా. కనుక విశ్వసించాలి, అప్పుడు ప్రార్థన చేయాలి. విశ్వసించాలంటే వారు ముందుగా వాక్యం వినాలి. ఎవరిలోనైనా విశ్వాసం ఎలా కలుగుతుంది? వాక్యం వినడాన్ని బట్టే కదా. వాక్యం వినాలంటే సువార్తను ప్రకటించేవారు ఉండాలి. సువార్తను ప్రకటించేవారు ఉన్నప్పుడు వాక్యం వినే అవకాశం కలుగుతుంది. వాక్యాన్ని విన్నప్పుడు విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం ఉన్నప్పుడు ప్రార్థన చేయగలుగుతారు, బ్రతుకులు మారతాయి. ఇది దేవుడు మానవ జీవితంలో చూపిస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి క్రమం, రక్షణ క్రమం. రక్షణ క్రమం అంటే ఒక వ్యక్తి రక్షింపబడటానికి ఈ క్రమం ఉంది. వాక్యము ఒకరి చేత ప్రకటింపబడాలి, ప్రకటింపబడిన వాక్యమును వినాలి, విన్న వాక్యమును విశ్వసించాలి, విశ్వాసము ద్వారా పరలోకమందున తండ్రికి ప్రభువు నామమును బట్టి పరిశుద్ధాత్మ సహాయంతో ప్రార్థన చేయాలి. అప్పుడు వారికి రక్షణ కలుగుతుంది అని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తోంది. ఈ క్రమాన్ని దేవుడు
ఆయన మాటలలో తెలియజేయించాడు. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథంలో మీ కన్నులారా ఈ విషయాలను చూడండి. ప్రియులారా, ఒకని రక్షణ ఎలా ప్రారంభమవుతుందో, ఆ రక్షణ ఎటువంటి క్రమంలో ఆ మనిషికి అనుగ్రహింపబడుతుందో ఆ మాటలలో మీరు ధ్యానించవలసిందిగా, నేర్చుకోవలసిందిగా నేను కోరుకుంటున్నాను. పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం నుంచి చూడండి. పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం నుంచి. ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును. వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు? వినని వానిని ఎట్లు విశ్వసించుదురు? ప్రకటించువాడు లేకుండా వారెట్లు విందురు? ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు? ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరమైనవి అని వ్రాయబడి ఉన్నది. అయినను అందరూ సువార్తకు లోబడలేదు. ప్రభువా, మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను అని యెషయా చెప్పుచున్నాడు గదా. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. ప్రియులైన సహోదరి సహోదరులారా, దేవుడు ఇక్కడ రక్షణ క్రమాన్ని తెలియజేశాడు. ఈ క్రమమును జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవాలి. ప్రతి మనిషి కూడా రక్షణలో ప్రవేశించాలంటే ఇదిగో ఈ క్రమం ఉంది. విశ్వాసము కలగాలంటే వినాలి. ఏ వినాలి? క్రీస్తును గూర్చిన మాట వినాలి. అందుకే 17వ వాక్యంలో మీకు ఆ మాట స్పష్టంగా వ్రాయబడింది. వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. ఈ క్రీస్తును గూర్చిన మాటను వినాలి అంటే ఒకరు ప్రకటించాలి. ఒకరు ప్రకటించాలి అంటే ప్రకటించేవారు పంపబడాలి. క్రీస్తును గూర్చిన మాటలు ప్రకటించేవారు పంపబడాలి. క్రీస్తును గూర్చిన మాటలను ప్రకటించేవారు ఉన్నప్పుడు ఆ మాటలను విన్నవారికి విశ్వాసము కలుగుతుంది. వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. క్రీస్తును గూర్చిన మాటను వినిపించాలంటే ప్రకటించేవారు ఉండాలి. ఆ ప్రకటించేవారు పంపబడాలి. అందుకే దేవుని వార్తలను ప్రకటించేవారి పాదములే ఎంతో సుందరములైనవి అని వ్రాయబడింది. దేవుని వాక్యమును ప్రకటించేవారి పాదములే ఎంతో సుందరమైనవి. ప్రియులారా, ఒక మనిషి రక్షణలోనికి ప్రవేశించాలంటే క్రీస్తును గూర్చిన మాట వినాలి. ఆ క్రీస్తును గూర్చిన మాటను ఒక వ్యక్తి లేక కొందరు, ఒక సమూహం ప్రకటించాలి. ప్రకటించేవారు పంపబడినప్పుడు దేవుని వాక్య ప్రకటనలు లోకంలోనికి వెళతాయి. ఆ ప్రకటనలను విన్నవారికి విశ్వాసము కలుగుతుంది. విశ్వసించిన వారు ప్రార్థన చేస్తారు. ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేస్తారు. అప్పుడు వారు రక్షణలోనికి ప్రవేశిస్తారు. అయితే ఈ క్రమంలో అందరూ రక్షింపబడరు. ఈ క్రమంలో మరలా అందరూ రక్షింపబడరు. ప్రభువా, మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మేను అంటే ప్రకటించేవారు ఎంతోమంది ఉన్నారు. క్రీస్తును గూర్చిన మాటలు ఎన్నో ప్రకటింపబడుతున్నాయి. కానీ ఆ మాటలను విన్నవారందరూ రక్షింపబడుతున్నారా అంటే కొందరే రక్షింపబడుతున్నారు, అందరూ కాదు. అంటే ఇందులో కూడా మరలా కొంత లోటు ఉంది. ఇందులో కూడా మనుషులు తొలగిపోతున్నారు. దేవుడు అనుగ్రహించినటువంటి రక్షణ క్రమంలో కూడా మనుషులు ఆ రక్షణను పొందలేకపోతున్నారు, కాపాడుకోలేకపోతున్నారు. ప్రకటించేవారు క్రీస్తును గూర్చిన మాటను ప్రకటిస్తున్నా వినేవారిలో అందరిలో కూడా విశ్వాసము కలగటం లేదు. అందుకే ప్రభువా, మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను అని ప్రకటించేవారు కూడా అడుగుతున్నారు. ప్రియులారా, ఈ విషయాలన్నింటినీ మనం క్రోడీకరించుకున్నప్పుడు మన రక్షణ ఎలా పరిపూర్ణం అవుతుంది అనగానే క్రీస్తును గూర్చిన మాటలను ప్రకటించేవారు పంపబడి ప్రకటించినప్పుడు, ఆ మాటలను విన్నవారు విశ్వసించినప్పుడు, క్రీస్తును గూర్చిన మాట మనలో విశ్వాసాన్ని కలిగించినప్పుడు, ఆ విశ్వాసము ద్వారా ప్రభువు నామమును బట్టి మనం ప్రార్థన చేసినప్పుడు మనం రక్షింపబడతాం. అయితే అపవాది అయిన వాడు ప్రతి ఘట్టంలోనూ, ప్రతి సన్నివేశంలోనూ
మనుషులను తన వశం చేసుకుంటున్నాడు. ప్రకటించేవారు పంపబడ్డారు, ప్రకటించే వారిని మోసగిస్తున్నాడు. ప్రకటించే వారిలో కొందరు వాడి మోసం నుండి తప్పించుకొని వాడిని ఓడించి, వాడిని ఎదిరించి, దేవునికి లోబడి క్రీస్తును గూర్చిన మాటలను ఉన్నట్టుగా ప్రకటిస్తున్నారు. క్రీస్తును గూర్చిన మాటలను ప్రకటిస్తున్నప్పుడు వినేవారి దగ్గరికి అపవాది వెళ్ళిపోయాడు. ఎందుకంటే రక్షణను అడ్డగించడమే అపవాది యొక్క పని. మనుషులకు రక్షణను ఒక క్రమంలో ఇవ్వడమే దేవుని యొక్క కృప. ఆలోచన చేస్తున్నారా? అపవాది మనుషులు దేవుని యొక్క వాక్యమును విని విశ్వాసము కలిగి ఉండకుండా ప్రయత్నం చేస్తున్నాడు. దేవుడు తన మాటలను వినిపించి మనుషులను విశ్వాసంలో ఉంచాలని ఆకాంక్షిస్తున్నాడు. ఇప్పుడు ఎవరి వశంలోనికి వెళ్ళిపోతున్నారో ఒక్కసారి మనుషులు గమనించుకోవాలి. దేవునికి లోబడుతున్నారా లేదా? దేవుని యొక్క రక్షణ క్రమము, దేవుని యొక్క రక్షణ సంకల్పము, దీనిని మనుషులు గౌరవిస్తున్నారా లేదా? వారిని వారు రక్షించుకుంటున్నారా లేదా? దేవుని కృపకు లోనవుతున్నారా లేదా? ఈ విషయాన్ని ప్రతి మనిషి కూడా తప్పకుండా ఆలోచించుకోవాలి. అపవాది అయిన వాడు ప్రతి సన్నివేశంలో కూడా అడ్డుపడుతున్నాడు. చూడండి, ప్రకటించే వారిని దేవుడు పంపించినప్పుడు ఆ ప్రకటించే వారిని మోసం చేస్తున్నాడు. అంటే క్రీస్తును గూర్చిన మాట కాకుండా భిన్నమైన సువార్తను ప్రకటించేటట్లుగా వాడు ప్రకటించే వారిని మోసం చేస్తున్నాడు. పోనీ ప్రకటించేవారిలో అందరూ మోసగింపబడకుండా కొందరు వాడి యొక్క వశం నుండి తప్పించుకున్నా, వారు స్వచ్ఛముగా క్రీస్తు మాటలను ప్రకటిస్తున్నా వినేవారి దగ్గరికి వెళ్ళాడు. వినేవారిని కూడా మోసం చేస్తున్నాడు. ఎలా మోసం చేస్తున్నాడు? వినేవారిని ఎలా మోసం చేస్తున్నాడు? పంపబడిన వారిలో కొందరైనా దేవుని మాటలను స్వచ్ఛమైనవిగా ప్రకటిస్తున్నప్పుడు వినేవారందరూ రక్షణ పొందాలి కదా. కానీ వారేమంటున్నారు? ప్రభువా, మేము తెలియచేసిన సమాచారం ఎవడు నమ్మెను? అదేంటి? క్రీస్తును గూర్చిన మాట స్వచ్ఛమైనదిగా ప్రకటింపబడినప్పుడు విన్నవారందరూ రక్షింపబడాలి కదా. లేదు, అలా జరగనివ్వటం లేదు. అపవాది అయిన వాడు ఏం చేస్తున్నాడంటే వినేవారిలో అనేక మందిని దురద చెవులు కలిగిన వారుగా మారుస్తున్నాడు. వినేవారిలో అనేక మందిని ఏం చేస్తున్నాడు? దురద చెవులు కలిగిన వారుగా మారుస్తున్నాడు. దురద చెవులు అంటే ఏంటి? దురద చెవులు అంటే ఏమిటి? మాకు 2 చెవులు ఉన్నాయండి, దేవుడు ఈ చెవులను మనకు నిర్మించి ఇచ్చాడు కదా, మనకు 2 చెవులు ఉన్నాయి. మాకు 2 చెవులు ఉన్నాయండి, ఈ 2 చెవులు స్పష్టంగానే వినిపిస్తున్నాయండి, ఎటువంటి మెషిన్ అవసరం లేదు. ప్రస్తుతానికైతే మా చెవులు 2 కూడా స్పష్టంగానే వినిపిస్తున్నాయి. మీరు మాట్లాడే మాటలు చాలా స్పష్టంగా మేము వినగలుగుతున్నాం, అర్థం చేసుకోగలుగుతున్నాం. లోకమందున్నటువంటి ప్రతి సంభాషణ మాకు చాలా చక్కగా అర్థమవుతుంది. మా మెదడు వాటిని గ్రహించగలుగుతుంది, హృదయంతో వాటిని గ్రహించగలుగుతున్నాం అని మీరు అనుకుంటే, బాహ్య సంబంధంగా చెవి స్పష్టముగా పనిచేయడం వేరు, పరీక్షిస్తూ విన్న మాటలలో మంచిని స్వీకరించి ఆ మంచిని లేక ఆ నీతిని లేక ఆ సత్యమును అనుసరించి నడుచుకోవటానికి హృదయములోనికి ఆ మాటలను పంపించడం వేరు. ఈ రెండింటికి వ్యత్యాసం ఉంది. బాహ్యముగా అందరి చెవులు లేక అనేక మంది చెవులు స్పష్టంగా వినిపిస్తూ ఉండొచ్చు, కానీ అందరికీ హృదయమునకు మంచిని పంపించేటువంటి చెవి ఉండదు. బాగా అర్థం చేసుకుంటున్నారా? బాహ్యముగా అనగా భౌతికంగా, ఫిజికల్గా చెబుతున్నటువంటి మాటలను వినేటువంటి చెవులు మీకు ఉండొచ్చు, కానీ విన్న మాటలలో ఉన్న సత్యమును గ్రహించి ఆ మాటలను హృదయానికి పంపించే చెవులు ఎందరికున్నాయి, వాటిని స్వీకరించేటువంటి చెవులు ఎందరికున్నాయి. ఎందుకంటే క్రీస్తును గూర్చిన మాటలను ప్రకటిస్తున్న వారు ఏమంటున్నారు చూడండి. క్రీస్తును గూర్చిన మాటలను ప్రకటిస్తున్న వారు ఏమంటున్నారు? అందరూ నమ్మలేదు, అందరూ విశ్వసించలేదు, అందరూ రక్షణ పొందలేదు. దేవుని వాక్యమును ప్రకటించడానికి మేము పంపబడ్డాము. పంపబడిన వారిలో అనేక మంది మోసగింపబడిన మేమైనా సరే సత్యమునకు కట్టుబడి దేవుని వాక్యమును ఉన్నది ఉన్నట్టుగా మేము ప్రకటిస్తున్నాము. ప్రకటింపబడినటువంటి దేవుని వాక్యమును అందరూ నమ్మలేదు. మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మాను ప్రభువా అంటున్నారు వారు. అంటే వినేవారి దగ్గరికి వెళ్ళిపోయాడు అపవాది, వినేవారిని మోసం చేశాడు అపవాది. ఎలా మోసం చేశాడు అంటే వారిని దురద చెవులు కలిగిన వారుగా మార్చేశాడు. దురద చెవులు కలిగిన వారుగా.
బాహ్య సంబంధమైనటువంటి చెవి వినిపించకపోతే, బాహ్య సంబంధమైనటువంటి చెవికి దురద వేస్తే, బాహ్య సంబంధమైనటువంటి చెవిలో ఏదైనా లోపం వస్తే, బాహ్య సంబంధమైన చెవి నుండి నారి కారుతుంటే మనం వెంటనే ఎక్కడికి వెళ్తాం? ఈఎన్టీ డాక్టర్ దగ్గరికి వెళ్తాం. ఈఎన్టీ డాక్టర్ దగ్గరికి వెళ్తాం. చెవి, ముక్కు, గొంతు డాక్టర్ అంటే ఆ విభాగంలో వారు స్పెషలిస్టులు అన్నమాట. ఆ విభాగంలో వారు స్పెషలిస్టులు అన్నమాట. చెవి, ముక్కు, గొంతు వీటిని మాత్రమే చూస్తారు. ముఖ్యంగా ఈ చెవులకు ఏవైనా ఇబ్బంది కలిగినప్పుడు, వినలేకపోయినప్పుడు, ఆ మెషిన్స్ కోసం కానీ, లేకపోతే లోపల ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు కానీ, ఆపరేషన్స్ చేయవలసి వచ్చినప్పుడు కానీ, ఈ ప్రత్యేకమైనటువంటి విభాగానికి సంబంధించినటువంటి డాక్టర్స్ దగ్గరకు ఈ రోగులు వెళుతూ ఉంటారు. ఈఎన్టీ డాక్టర్స్ అంటారు. బాహ్య సంబంధంగా చెవికి ఏవైనా రోగం వస్తే ఈఎన్టీ డాక్టర్ దగ్గరికి వెళ్తున్నారు కదా. క్రీస్తును గూర్చిన మాటను స్వచ్ఛమైనదిగా ప్రకటిస్తున్నప్పుడు, ఆ ప్రకటింపబడినటువంటి మాటలను మీరు విన్నా రక్షణ పొందలేకపోతున్నారంటే మీరు ఆత్మ సంబంధమైనటువంటి ఈఎన్టీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఆత్మ సంబంధమైనటువంటి వైద్యం దగ్గరికి వెళ్ళాలి. దురద చెవికి చక్కని వైద్యం చేసేటువంటి వైద్యుని దగ్గరకు వెళ్ళాలి. అపొస్తలుడైన పౌలు గారు తిమోతికి ఈ విషయాన్ని ఒక లేఖ ద్వారా పరిశుద్ధాత్మ ప్రేరణతో తెలియజేస్తున్నారు. పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం నుంచి చూడండి. తిమోతి, నీవు దేవుని వాక్యాన్ని స్వచ్ఛమైనదిగా ప్రకటించు, అవసరమైతే ఖండించు, గద్దించు, బుద్ధి చెప్పు. ప్రకటించే వారిలో ఎందరో మోసగింపబడుతున్నారు, ఎందరో మోసపోతున్నారు. నీవు అలా మోసపోకుండా దేవుని వాక్యాన్ని ఉన్నతంగా ప్రకటించాలి. దేవుణ్ణి మోసగించేవాడవు కాకుండా, అపనమ్మకస్తుడువు కాకుండా దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా నీవు ప్రకటించాలి. క్రీస్తును గూర్చిన మాటను ప్రకటించటంలో నీవు ఖండించు, గద్దించు, బుద్ధి చెప్పు. ఎందుకంటే జనులు దురద చెవులు కలిగిన వారుగా ఉంటారు. నీవు ఆత్మ సంబంధమైనటువంటి ఈఎన్టీ డాక్టర్గా మారిపోవాలి. ఖండించు, గద్దించు, బుద్ధి చెప్పు. ఒక డాక్టర్గా నువ్వు మారిపోవాలి. ఎందుకనగా జనులు దురద చెవులు కలిగిన వారు అంటున్నారు పౌలు గారు. జనులు దురద చెవులు కలిగిన వారు. చూడండి ఆ వాక్య భాగాన్ని చూడండి. తిమోతికి పౌలు గారు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం నుంచి. అపొస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం నుంచి చూడండి. దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షతతోడు ఆయన రాజ్యముతోడు నేను ఆనబెట్టి చెప్పునదేమునగా, వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినియ్యక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును. అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్తికుని పనిచేయుము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము. దేవుని వాక్యమును ప్రకటించే వ్యక్తిగా తిమోతి గారికి పౌలు గారు చేస్తున్నటువంటి చక్కని సూచనలు చూడండి. ఆయన చెబుతున్నటువంటి మంచి జాగ్రత్తలు చూడండి. నీవు ప్రకటించేవాడవుగా ఉన్నప్పుడు, ప్రకటించేవాడు పంపబడితే తప్ప వినేవారు వినలేరు. విశ్వసించాలంటే వినాలి, వినాలంటే ప్రకటించేవారు ఉండాలి, ప్రకటించేవారు ఉండాలంటే వారు పంపబడాలి. తిమోతి గారికి పౌలు గారు ఏం చెబుతున్నారు? నీవు దేవుని వాక్యమును ప్రకటించటానికి పంపబడ్డావు గనక, సువార్తికుని పని చేయటానికి నీవు పంపబడ్డావు గనక ఎలా ఉండాలి? అపవాదికి లోబడిపోకూడదు, బోధను మార్చేయకూడదు, సత్య సువార్తను అసత్య సువార్తగా మార్చేయకూడదు, భిన్నమైన సువార్తగా నీవు మార్చేయకూడదు. కేవలము దేవునికి లోబడుతూ ఆయన ఎదుట, క్రీస్తు యేసు ఎదుట పరిశుద్ధాత్మ ప్రేరణతో నీవు చక్కగా ఉపదేశించాలి. దేవుని వాక్యమును చక్కగా ఉపదేశించాలి. అవసరమైతే ఖండించాలి, గద్దించాలి, బుద్ధి చెప్పాలి. ఎందుకనగా జనులు హితబోధను సహింపక, చక్కని బోధ చేస్తున్నప్పుడు, చక్కని సువార్త ప్రకటింపబడుతున్నప్పుడు,
క్రీస్తును గూర్చిన మాటలు ప్రకటింపబడుతున్నప్పుడు జనులు హితబోధను సహింపక దురద చెవులు కలిగిన వారై, అంటే చెవి దురదేస్తూ ఉంటుంది. క్రొత్తగా బోధలు వినాలని, కల్పనా కథలతో కూడినటువంటి వాక్యమును వినాలని, కవ్వింపు కథలతో కూడినటువంటి వాక్యమును వినాలని, కాలక్షేపానికి వాక్యమును వినాలని, నవ్వులాటతో దేవుని వాక్యమును వినాలని, అస్సలు బోరు కొట్టకుండా దేవుని వాక్యాన్ని వినాలని, వారి హృదయాన్ని రంజింపచేసే మాటలను బోధలో చొప్పించినప్పుడు ఆ బోధ వినాలని. చూసారా ఎన్ని ఆలోచనలు ఈరోజు, వినేవారికి ఎన్ని ఆలోచనలు చూసారా. క్రీస్తును గూర్చిన మాట ప్రకటింపబడి ఆ మాట హృదయాన్ని గద్దించి జీవితాన్ని హెచ్చరించి దేవుని మార్గంలో నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు జనులు అటువంటి మాటలను సహించటం లేదు. అటువంటి మాటలను జనులు ఒప్పుకోవటం లేదు, స్వీకరించటం లేదు. జనులు హితబోధను సహించలేరట. జనులు హితబోధను సహించరు. వాడబడిన పదజాలం ఎంత చక్కగా ఉందో చూడండి. దేవుడు మానవ హృదయాలను, మానవ ఆలోచనలను, మానవ జీవితాలను పూర్తిగా అధ్యయనం చేసి రాయించాడు ఈ మాటలు. సుమారు 2000 సంవత్సరాల క్రితం రాయబడిన మాట ఇది. మానవ జాతి ఎలా ప్రవర్తిస్తుందో, దేవుని వాక్యము పట్ల మానవ జాతి ఎలా ప్రవర్తిస్తుందో ముందుగా మనం ఎలా ప్రవర్తిస్తామో దేవునికి తెలీదా? మనల్ని నిర్మించిన వాడు ఆయనే. మన ఆలోచన విధానం ఎలా ఉంటుందో దేవునికి తెలియదా? మనలను రూపకల్పన చేసిన వాడు ఆయనే. కనుక జనుల యొక్క హృదయపు ఆలోచనలు ఎలా ఉంటాయో దేవుడు ముందుగా తెలియజేస్తాడు. జనులు హితబోధను సహింపక దురద చెవులు కలిగిన వారై తమ స్వకీయ దురాశల కొరకు ఆలోచించుకుంటారు. నేను ఎవరి దగ్గర వాక్యం వింటే నా హృదయం సంతోషిస్తుంది? నీ హృదయం సంతోషించడానిక నీవు వాక్యం వినాల్సింది? నీ శరీరాన్ని సుఖంగా ఉంచుకోవటం కోసమా నీవు వాక్యాన్ని వినాల్సింది? నీ దురాశలను నెరవేర్చుకోవటం కోసమా నీవు వాక్యం వినాల్సింది? నీ బ్రతుకును హెచ్చరించటం కోసం, నిన్ను దేవునిలో నిలబెట్టడం కోసం, నిన్ను గద్దించి బుద్ధి చెప్పి నిన్ను క్రీస్తు మార్గంలో నడిపించడం కోసం నీవు క్రీస్తుని గూర్చిన మాట వినాలే తప్ప అంతకు మించిన నీ స్వకీయమైన దురాశ చొప్పున నీవు అనుకూలమైన బోధకులను తయారు చేసుకుంటే నీవు దురద చెవులను కలిగిన వాడవే, నీవు దురద చెవులను కలిగిన దానవే. వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. చూడండి, దేవుని మనస్సు ఇక్కడ మనకు రాయబడింది. చూడండి, దేవుని మనస్సు. తిమోతి గారికి పౌలు గారు ముందుగా సూచనలు చేస్తున్నారు, జాగ్రత్తలు చెబుతున్నారు. చూడండి, ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దాన్ని జాగ్రత్తగా కాపాడుకో, నీ పనిని జాగ్రత్తగా చెయ్యి. ఎందుకంటే జనులు ఈ విధంగా ఉంటారు. జనులను చూచి నీవు నీ సహనాన్ని కోల్పోకు. నీవు చేయవలసినటువంటి పనిలో నాణ్యతను లోపించేలా చేయకు. అపనమ్మకస్తుడువు కాకు. సాతాను కలిగించే భ్రమకు నీవు లొంగిపోకు. ముందుగా నీకు తెలియజేస్తున్నాను, విను. ఈ మాటలను నీవు అర్థం చేసుకో. జనుల యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో ముందుగా నీకు చెబుతున్నాను. కనుక నీవు సువార్తికుని పనిని సంపూర్ణముగా జరిగించడానికి ఈ విషయాలు ఎంతగానో ఉపయోగపడతాయి అని పంపబడిన వాడుగా ఉన్న తిమోతి గారికి పౌలు గారు తెలియజేశారు. ఈరోజు మనము కూడా లోకములోనికి పంపబడుతున్నాం. ఈ విషయాలను మనం కూడా తెలుసుకోవాలి. జనులు హితబోధను సహించరు, ప్రకటించేవాడు తెలుసుకోవాలి. జనులు హితబోధను సహించరని నీవు హితబోధ చేయకుండా మానేస్తావా? హితబోధే చేయాలి. వారు సహించినా సహించకపోయినా. నీవు దేవుని పనివాడవు కదా, నేను క్రీస్తు పనిలో ఉన్నాము కదా. కనుక జనులు సహించినా సహించకపోయినా హితబోధనే చేయాలి. ఖండించాలి, గద్దించాలి, బుద్ధి చెప్పాలి, చక్కని వాక్యోపదేశాన్ని చేయాలి. దేవుని వాక్యమునకు అనుకూలముగా, దేవుని ఆదేశానుసారముగా క్రీస్తు మాటలను ప్రకటించాలి. ఇక వినేవారి దగ్గరకు వద్దాం. వినేవారు ఎలా ఉన్నారు? ఎందుకనగా జనులు హితబోధను సహించక తమ స్వకీయ దురాశల కొరకు అనుకూలమైన బోధకులను తయారు చేసుకుంటారు. కల్పనా కథలను చెప్పేటువంటి బోధకులను తయారు చేసుకుంటారు. ఎందుకంటే వారు దురద చెవులు కలిగిన వారు. ఎవరు దురద చెవులు కలిగిన వారు అంటే ఇదిగో ఇలాంటి వారు అన్నమాట.
వాక్యోపదేశకులు వాక్యాన్ని ఎలా చెప్పాలో కూడా వీరే నిర్దేశిస్తారు. వారే దురద చెవులు కలిగిన వారు. వాక్యోపదేశకులు వాక్యాన్ని ఎలా చెప్పాలో వీరు నిర్ణయిస్తారండి. వీరు చెబుతారు ముందు, ఇదిగో ఈ విధంగా మాకు వాక్యం చెబితేనే మేము వింటాం. అంటే చెవి ఎలా మారిపోయిందనమాట, దురద చెవి. ఇప్పుడు ఎవరు కావాలి? ఈఎన్టీ స్పెషలిస్ట్ కావాలి. ఖండించి గద్దించి బుద్ధి చెప్పి సరైన ఇంజెక్షన్ ఇవ్వాలి. సరైనటువంటి పద్ధతిలో కొరడా జలిపించాలి. వాడి చెవికి పట్టినటువంటి రోగాన్ని వదిలించాలి. నీవు నిర్ణయించడమా ఎలాంటి వాక్యాన్ని వినాలో? వాక్యాన్ని నీ స్వకీయ దురాశలను నెరవేర్చుకున్నట కొరకు ఎలా వినాలో నీవు నిర్ణయించుకోవడమా? అంటే నీవు దురద చెవి కలిగిన వాడవు. దురద చెవి కలిగిన వాడవు. ఇశ్రాయేలీయుల కాలంలో దురద చెవులు కలిగిన వారు ఉన్నారు. ప్రారంభ శతాబ్దపు కాలంలో దురద చెవులు కలిగిన వారు ఉన్నారు. ఇదిగో ఈ అంత్యకాలంలో కూడా దురద చెవులు కలిగిన వారు ఉన్నారు. ప్రతి కాలంలోనూ ఉంటారు. ప్రతి కాలంలోనూ ఉంటారు. ఆదాము కాలం మొదలుకొని చిట్ట చివరి మనిషి వరకు ప్రతి తరములోనూ దురద చెవులు కలిగిన వారు పుష్కలంగా ఉంటారు. అయితే ఆ సమూహంలో మీరు కూడా ఉన్నారా? ఆ దురద చెవులు కలిగినటువంటి సమూహంలో మీరు కూడా ఉన్నారా? మీ చెవులు కూడా దురద చెవులు వంటివిగానే ఉన్నాయా? దేవుని వాక్యాన్ని మీకు అనుకూలంగా బోధకులు చెప్పాలనేటువంటి ఉద్దేశంతో మీరు అనుకుంటున్నారా, ఆలోచిస్తున్నారా, కోరుకుంటున్నారా? నన్ను సరిదిద్దడానికి కాదు, నేను ఎలా ఉన్నా కానీ నన్ను ప్రశ్నించకుండా కాలక్షేపానికి వాక్యం చెప్పేవారు నాకు కావాలనుకునేటువంటి దురద చెవి మీలో ఉందా? అయితే మీరు ఆలోచించాలి. ఈ వాక్యాన్ని మీరు స్వీకరించాలి. ఒక వైద్యంగా, దురద చెవికి ఒక వైద్యంగా మీరు ఈ ఔషధాన్ని తీసుకోవాలి. రాజుల కాలంలో, ఇశ్రాయేలీయులలో రాజుల కాలంలో దేవుడు ఒక మంచి ఉదాహరణ తెలియజేస్తున్నాడు. అతడే మీకాయా. ఇశ్రాయేలు ప్రవక్తలలో ఎందరో వందల కొద్దీ మనుషుల యొక్క దురాశలను నెరవేర్చే బోధలు చేస్తున్నారు. రాజు మొదలుకొని భేదవాడి వరకు ప్రతి ఒక్కరికి కూడా ఎలాంటి బోధలు చేస్తున్నారు? దురద చెవికి అనుకూలమైనటువంటి బోధలు చేస్తున్నారు. కానీ మీకాయా మాత్రం ఖండిస్తున్నాడు, గద్దిస్తున్నాడు, బుద్ధి చెబుతున్నాడు, ఉన్నది ఉన్నట్టుగా చెబుతున్నాడు. అందుకే మీకాయా అంటే ఎవరికి నచ్చడం లేదు. మీకాయా అంటే ఎవరు స్వీకరించడం లేదు. ఆయన మాటలను ఎవరు వినాలనుకోవటం లేదు. ఒంటరిని చేసేసారు. మీకాయాను ఒంటరిని చేసేసారు. పరిశుద్ధ గ్రంథంలో ఆ ఉదాహరణ చూస్తారా? ఎందుకంటే వాక్యం ఎప్పుడూ నిజాన్ని చెబుతుంది. నాటి కాలంలో, నేటి కాలంలో ఈ దురద చెవులు కలిగిన వారు ఎలా ఉంటారో వాక్యం చాలా స్పష్టంగా నిజాన్ని చెప్పింది. చూడండి, రాజులు మొదటి గ్రంథము 22వ అధ్యాయము 8వ వచనంలో వ్రాయబడిన చక్కని మాటను చూడండి. మీకాయా రోజు దేవుని పక్షాన మాట్లాడుతున్నాడు. కానీ మిగిలిన వారిలో ఎవరూ కూడా ఆయన మాటలు వినటానికి సుముఖత చూపించటం లేదు అని మనం అర్థం చేసుకున్నప్పుడు నాటి కాలంలో ఈ దురద చెవులు కలిగిన వారు ఎంత పుష్కలంగా ఉన్నారో మనకు అర్థమవుతుంది. రాజులు మొదటి గ్రంథము 22వ అధ్యాయము 8వ వచనం. అందుకు ఇశ్రాయేలు రాజు ఇమ్లా కుమారుడైన మీకాయా అని ఒకడున్నాడు. అతని ద్వారా మనము యెహోవా యొద్ద విచారణ చేయవచ్చును గాని అతడు నన్ను గూర్చి మేలు ప్రకటింపక కీడే ప్రకటించును గనుక అతని యందు నాకు ద్వేషము కలదని యెహోషాపాతుతో అనగా యెహోషాపాతు రాజైన మీరు అలాగనవద్దనెను. ఇశ్రాయేలీయులకు రాజైనటువంటి అహాబు కాలంలో ఇశ్రాయేలీయుల మధ్య ఒక ప్రవక్త ఉన్నాడు. అతడే ఇమ్లా కుమారుడైన మీకాయా. ఇమ్లా కుమారుడైన మీకాయా. యోధా రాజైనటువంటి యెహోషాపాతు, ఇశ్రాయేలు రాజైనటువంటి అహాబు వీరిద్దరూ కలుసుకున్నారు. శత్రువులతో యుద్ధం చేయు నిమిత్తం వీరిద్దరూ కలుసుకున్నారు. ఇప్పుడు యుద్ధం చేయటానికి వెళ్ళాలా వద్దా అనే విషయాన్ని యెహోవా యొద్ద విచారణ చేస్తున్నప్పుడు అందరూ, అంటే ఇశ్రాయేలీయుల మధ్య ఉన్నటువంటి మిగిలిన అబద్ధ ప్రవక్తలందరూ రాజైనటువంటి అహాబు పక్షంలో మాట్లాడుతున్నారు. నువ్వు వెళ్ళు, దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు. నిజాన్ని చెప్పడం లేదు, నువ్వు వెళ్ళు, దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు. ఇంతే, ఇదే మాట. ఎప్పుడు అడిగినా ఇదే మాట, ఏ యుద్ధానికి అడిగినా ఇదే మాట. ఈరోజు కూడా చూడండి, ఎవరైనా విశ్వాసులు పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు
వారు ఎలా ఉన్నా, వారి జీవితాలు ఎలా ఉన్నా పాస్టర్ గారు మాత్రం ఎప్పుడూ వారిని ఆశీర్వదించడానికి ప్రయత్నం చేస్తారు. అంటే మాది మంచి మనసు అండి, మేము అందరినీ ఆశీర్వదిస్తాం అని వారు అనుకుంటున్నారే తప్ప మేము గద్దించాలి, వారిని సరైన మార్గంలో పెట్టాలి, వారు వాక్యమందు స్థిరపడాలి, వారు వాక్యంలో ఎదగాలి, వారి ఆత్మీయ జీవితం కట్టబడాలి, వారి జీవితం అలాగే కంపు కొడుతూ ఉండి నేను వారికి ఎప్పుడూ ఆశీర్వాద ప్రార్థనలే చేస్తూ ఉంటూ ఇలాగే ఉండాలనుకోవటం మంచి పద్ధత? మంచి విషయమా? మనుషులు రక్షింపబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనుషులు రక్షింపబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. వారి జీవితాలను ప్రశ్నించాలని దేవుడు అడుగుతున్నాడు. వారి జీవితాలను దేవుని వాక్యంలో నిలబెట్టాలని దేవుడు ఆశిస్తున్నాడు కదా. నాటి కాలమందు ఇశ్రాయేలు రాజు అయినటువంటి అహాబుకు అందరూ వంతపాడుతున్నారు. అతడు ఎప్పుడైనా సరే ఈ అబద్ధ ప్రవక్తలను కదపగానే వారు ఎప్పుడూ కూడా రాజుకు జయము, రాజుకు జయము అని చెబుతున్నారు. ఈ రోజైనా ఇశ్రాయేలు రాజు అయినటువంటి అహాబు యొక్క దుష్టత్వాన్ని ప్రశ్నించినటువంటి ఆ రోజులున్నాయా? ఆ విధానం ఉందా? ఒకవేళ అలా ఉండుంటే అహాబు తన ప్రవర్తన మార్చుకుని ఉండునేమో కదా. అహాబును బట్టి దేశంలో ఉన్నటువంటి ఇశ్రాయేలీలైనటువంటి మిగిలిన వారు కూడా తమ ప్రవర్తన మార్చుకుని ఉండునేమో కదా. పంపబడిన వారు ఎందుకు మోసగింపబడ్డారు? అవును, వారు అపవాదికి లొంగిపోయారు. అయితే ఒకడు మిగిలిపోయాడు, అతడే మీకాయ. అతడు అపవాదిని ఎదిరించిన వాడు, దేవునికి లోబడిన వాడు, ప్రాణం తీసినా కానీ దేవుని వాక్యాన్ని మాత్రం ఉన్నది ఉన్నట్టుగానే చెబుతాడు. అందుకే అహాబు యెహోషాపాతుతో ఏమంటున్నాడు? ఇమ్లా కుమారుడైనటువంటి మీకాయాను ఒక ప్రవక్త ఉండిపోయాడు, అతని దగ్గర మనం అడగలేదు. అతడు యెహోవా యొద్ద విచారణ చేసి నాకు ఎప్పుడు ఏం చెబుతాడంటే నాకు కీడు జరుగుతుందని చెబుతాడు, కనుక నేను ఎప్పుడూ కూడా అతని దగ్గరికి ఇంక వెళ్ళాలనుకోవటం లేదు అంటున్నాడు. అప్పుడు యోధారాజు అయినటువంటి యెహోషాపాతు అలాగనవద్దు, అతడి దగ్గర కూడా వెళదాం, ఈ సందర్భంలో అతడు ఏమని చెబుతాడు అని వారించి అహాబును మీకాయ దగ్గరకు తీసుకువెళ్ళడం తర్వాత సందర్భంలో మనం చూస్తాం. ప్రియులారా, ప్రకటించేవారు ఎలా ఉండాలి? మీకాయ వంటి వారుగా ఉండాలి. వినేవారు ఎలా ఉండాలి? దురద చెవులు కలిగిన వారు కాకుండా ప్రకటింపబడుతున్న మాటలను హృదయంలోనికి స్వీకరించి జీవితాలను మార్చుకునేవారుగా ఉండాలి. నాటి కాలంలో ఇదే పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రారంభ శతాబ్దపు కాలంలో కూడా ఇదే పరిస్థితి మనకు కనిపిస్తుంది. అందుకే పౌలు గారు తిమోతికి హెచ్చరికలు చెబుతున్నారు. నేటి కాలంలో కూడా ఈ పరిస్థితి చాలా స్పష్టంగా సమాజంలో మనకు కనిపిస్తుంది. రక్షణ పొందాలంటే ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయాలి. ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయాలంటే విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఉండాలంటే క్రీస్తుని గూర్చిన మాట వినాలి. క్రీస్తుని గూర్చిన మాట వినాలి అంటే దురద చెవి ఉండకూడదు కదా. దురద చెవి ఉండకూడదు కదా. అలాగే ప్రకటించేవాడు కూడా క్రీస్తుని గూర్చిన మాటను ప్రకటించాలి కదా. క్రీస్తుని గూర్చిన మాటను ప్రకటించాలి కదా. అలాగే ఆమోసు ప్రవక్త కూడా ఒక చక్కని ఉదాహరణ. పశుల కాపరి ఆమోసు ప్రవక్త కూడా ఈ మీకాయలాగే. దాదాపుగా ప్రవక్తలందరూ దేవుని యొక్క సముఖమందు దేవుని చిత్తాన్ని నెరవేర్చినటువంటి ప్రతి ప్రవక్త ఈ కోవకు సంబంధించిన వాడే. వారి కాలాలలో అనేక మంది దేవుని వాక్యానికి భిన్నంగా నడుచుకున్నా కానీ వీరు మాత్రం దురద చెవులు కలిగినటువంటి మనుషులకు లోబడిపోకుండా, వారికి వంత పాడకుండా దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించిన వారు. ప్రవక్త అయినటువంటి ఆమోసును గూర్చి కూడా వ్రాయబడినటువంటి చక్కని మాటను మీరు చూడండి. ఆమోసు గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనం నుంచి. ఆమోసు గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనం నుంచి. అప్పుడు బేతేలులోని యాజకుడైన అమజ్యా ఇశ్రాయేలు రాజు అయిన యెరోబామునకు వర్తమానము పంపి, ఇశ్రాయేలీల మధ్య ఆమోసు నీ మీద కుట్ర చేయుచున్నాడు, యెరోబాము ఖడ్గము చేత చచ్చుననియు ఇశ్రాయేలీయులు తమ దేశమును విడిచి చెరలోనికి పోవుదురనియు ప్రకటించుచున్నాడు, అతని మాటలు దేశము సహింపజాలదు అని తెలియజేశాను. ఆమోసేమో దేవుని మాటలను ప్రకటిస్తున్నాడు. ఆమోసు దేవుని మాటలను ప్రకటిస్తుంటే ఆమోసు దేశం మీద కుట్ర చేస్తున్నాడని వారు అతని మీద నిందలు మోపుతున్నారు, అపవాదులు వేస్తున్నారు. ఆమోసు ఏమైనా సొంత నిర్ణయం తీసుకున్నాడా? సొంత మాటలు చెబుతున్నాడా? ఆ రోజు మీకాయ ఏమైనా సొంత మాటలు చెప్పాడా? దేవుడు ఏం చెప్పమన్నాడో అదే చెప్పాడు. దేవుని మాటలను స్వచ్ఛమైనవిగా, అంటే కల్తీ చేయకుండా ఉన్నవి ఉన్నట్టుగా ప్రకటించారు. అలా ప్రకటించినప్పుడు వారిని గూర్చి
దురద చెవులు కలిగిన వారు ఏమనుకుంటున్నారో చూడండి. దురద చెవులకు వైద్యం కలగాలంటే ఇదిగో ఈ సంఘటనలన్నీ మీకు తెలియాలి. ఆ కోవలో మీరు కూడా ఉన్నారేమో ఒక్కసారి మిమ్మల్ని పరీక్షించుకోవాలి. అలా ఉంటే చక్కని వైద్యం తీసుకోవాలి. దేవుని వాక్యం ద్వారా ఈ వైద్యాన్ని తీసుకోవాలి. మీ ప్రవర్తనను మార్చుకోవాలి. నాటి కాలంలో యాజకుడే కానీ ఉపయోగం ఏముంది? అమజ్యా, యాజకుడైనటువంటి అమజ్యా యెరోబామునకు వర్తమానం పంపించాడు. ఇశ్రాయేలు రాజైన యెరోబామునకు వర్తమానం పంపించాడు. ఏమని? మన మధ్య ఆమోసు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆమోసు ఇతడు నీవు చచ్చిపోతావంటున్నాడు, ప్రజలందరూ చెరలోనికి వెళ్ళిపోతారంటున్నాడు. ఇతడు దేశం మీద కుట్ర చేస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది, దేశమునకు కీడు ప్రకటిస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది అని యాజకుడైనటువంటి అమజ్యా యెరోబామునకు వర్తమానం పంపించాడు. నిజానికి ఆ మాటలు చెప్పమన్నది దేవుడే కదా. ఇశ్రాయేలు రాజు ప్రవర్తన సరిగా లేదు, ఇశ్రాయేలీలు ప్రవర్తన సరిగా లేదు. అలాంటప్పుడు దేవుడు వారి మీదకి శిక్షను రప్పింపబోచున్నాడని ముందుగా ప్రవక్తల చేత పలికించినప్పుడు ఆ ప్రవక్తల మాటలను వారు స్వీకరిస్తున్నారా? ఎందుకు స్వీకరించలేకపోయారు? దురద చెవులు కలిగిన వారు. అంటే మనలను దేవుడు గద్దిస్తున్నప్పుడు, మనలను దేవుడు హెచ్చరిస్తున్నప్పుడు ఆయన మాటలను మనం స్వీకరించకుండా వాటిని మనం ద్వేషిస్తుంటే మనకు దురద చెవులు ఉన్నట్టే. ఆ మాటలను హృదయం దాకా మనం వెళ్ళనివ్వం, ఆలోచింపనివ్వం. మనం దురద చెవులు కలిగిన వారముగా ఉన్నట్టే. కనుక అట్టి పరిస్థితుల్లో ఉన్నారేమో ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఎప్పుడైనా సరే మీ జీవితాలు దేవుని వాక్యము చేత హెచ్చరింపబడుతున్నప్పుడు, ప్రశ్నింపబడుతున్నప్పుడు, నువ్వెందుకు ఇలా ఉన్నావు, నువ్వెందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు, నువ్వు దేవుని కోసం ఎందుకు బ్రతకటం లేదు, నువ్వు దేవుని కోసం ఎందుకు మంచి నిర్ణయం తీసుకోవటం లేదు అని దేవుని వాక్యం మిమ్మల్ని నిలదీస్తున్నప్పుడు, లేదులే ఈ మాట నాది కాదు, నాకు సంబంధించింది కాదు, నేను వినాల్సింది కాదు, ఈయన ఇలాగే చెబుతుంటాడు అని ఒకవేళ మిమ్మల్ని మీరు సమర్థించుకుంటూ స్వకీయ దురాశల కొరకు మీకు మెత్తగా నూనె రాసేటువంటి బోధల దగ్గరకు మీరు వెళ్ళాలని అనుకుంటే మీరు దురద చెవులు కలిగిన వారే. కనుక మీ ప్రవర్తనను సరిచేసుకోవాలి. దేవుని వాక్యము చేత హెచ్చరింపబడినప్పుడు మీ జీవితాలను చక్కదిద్దుకుంటే అది మీకే ప్రయోజనం. మీ ఆత్మను మీరు కాపాడుకున్నవారు అవుతారు, నిత్య జీవానికి మీ ఆత్మను నడిపించుకున్నవారు అవుతారు. కనుక ఈ చక్కని వైద్యమును స్వీకరించి ఇక మీదట దురద చెవులు కలిగిన వారుగా ఉండకుండా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేసి రక్షింపబడేటువంటి జాబితాలో మీరు ఉండాలంటే కనుక క్రీస్తును గూర్చిన మాట ప్రకటింపబడినప్పుడు, స్వచ్ఛమైనదిగా యథార్థమైనదిగా ప్రకటింపబడినప్పుడు ఆ మాటలను విని మార్పు నొంది దేవుని కొరకు బ్రతికేవారుగా, దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారుగా మీరు ఉండాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ దేవుని మాటలను ఇంతటితో ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. మహాపరిశుద్ధుడును మహాఘనుడునైన మా కన్న తండ్రి, ఈ సందర్భంలో మీ మహాకృపను బట్టి మీరు మాకు దయచేసిన ఈ చక్కని వర్తమానమును బట్టి మీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. నాయన, కేవలం వినువారు మాత్రమే ఏంటి మమ్మల్ని మేము మోసపుచ్చుకొనకుండా మీ వాక్య ప్రకారం ప్రవర్తిస్తూ మా జీవితాలను మీ చక్కని మార్గములో నడిపించుకొనగలుగుటకు మీ కృపను, మీ సహాయమును మాకు అందించమని కోరుకుంటూ ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేసి రక్షింపబడేటువంటి జాబితాలో మేము ఉండగలుగుటకు తండ్రి, చక్కని చెవులు కలిగిన వారు మీ చక్కని హృదయంతో తండ్రి మీ మాటలను స్వీకరించే భాగ్యమును మనం మిమ్మల్ని వేడుకుంటూ ఈ వాక్యము మా జీవితాలలో ఫలించులాగను కృపదయచేయమని మిమ్మల్ని ప్రాధేయపడుతూ మా ప్రార్థన మనవులను మా ప్రభువును రక్షకుడినైన యేసుక్రీస్తు వారి పేరిట మేము అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలం తోడే నడిపించునుగాక. ఆమేన్. అందరికి వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 83392766. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం
చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.